మార్నింగ్ మా ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు మనల్ని నిత్యము కాపాడుతూ బలపరుస్తూ ఉన్నటువంటి దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క మాట 48వ దావీదు కీర్తన 14వ వచనం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఈరోజు దేవుని యొక్క మాట 48వ దావీదు కీర్తన 14వ వచనం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు కదా. ఆయన సదాకాలం అంటే మన జీవిత కాలం అంతా కూడా దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపిస్తాడు కదా. ఎప్పటి వరకు అంట? మరణము వరకు ఆయన మనలను నడిపించేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టడు, ఆయన మనల్ని త్రోసివేయడు, ఆయన మన జీవితంలో కార్యం చేస్తాడు. మరణము వరకు కూడా ఆయన మనల్ని నడిపించేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన మనము నడిపించబడుతూ ఉన్నాం. దేవుడు అందుకే ఇక్కడ కోరాహు కుమారులు వాళ్ళు రాస్తూ ఉన్నటువంటి కీర్తన ఇది. ఏంటిదంట? దేవా, సదాకాలము నువ్వు మాకు దేవుడవై ఉన్నావు, మరణం వరకు నువ్వు మమ్మల్ని నడిపించేటువంటి దేవుడవై ఉన్నావు ప్రభా అని చెప్పేసి కదా. సదాకాలము దేవుడు మనకి దేవుడు తండ్రి, మనల్ని మరణం వరకు ఆయన నడిపిస్తాడు. మనము ఏ పరిస్థితిలో ఉన్నను, ఎలాంటి స్థితిలో ఉన్నను, ఆయన మన చెయ్యి పట్టుకొని నడిపించేటువంటి మన తండ్రి, మన దేవుడై ఉన్నాడు. కనుక మనము భయపడక, అధైర్యపడక, దేవుని వైపు మాత్రమే మనం చూస్తూ ముందుకి నడిపించబడినప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు, దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆయన అందుకే మోషే అన్నాడు కదా, ఆయన మోషేను దేవుడు ఏం చేశాడంటే నడిపించాడు, అరణ్యంలో నడిపిస్తున్నాడు, అరణ్యంలో నడిపించేశాడు, దాని తర్వాత కూడా నడిపిస్తున్నాడు. అంటే మనలను కూడా నడిపిస్తున్నాడు, ఇక ముందు కూడా నడిపిస్తాడు దేవుడు. ఏ పరిస్థితి వచ్చినను, ఎలాంటి స్థితి వచ్చినను దేవుడు మనల్ని విడిచిపెట్టక ఆయన హస్తము మనకి తోడయించుతూ ఆయన చేతిని మన పట్టుకొని మనల్ని నడిపిస్తున్నటువంటి మన దేవుడు మన పరలోకపు తండ్రి అయించి ఉన్నాడు. మనము దిగులు పడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. నిత్యము దేవుడు మనకి తోడైండే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, మన జీవితంలో కార్యం చేసే దేవుడు. నువ్వే పరిస్థితిలో ఉన్నావు ఈరోజు? ఏ స్థితిలో ఉన్నావు? ఏ భయంలో ఉన్నావు? ఏ ఆందోళనలో ఉన్నావు? ఏ కార్యం నీ జీవితంలో జరగాలని ఎదురు చూస్తూ ఉన్నావు? అయ్యో, నేను నడిపించబడలేకపోతున్నాను ప్రభా, లేదా ఆత్మీయ జీవితంలో కానీ, విశ్వాస యాత్రలో కానీ, ఇంకా ఏదైనా సరే నేను నడిపించబడలేకపోతూ ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో. నీ సమస్యని బట్టి, నీ యొక్క శోధనను బట్టి, నీ యొక్క అవసరతను బట్టి, నీ యొక్క ఇరుకును బట్టి, నీ యొక్క ఇబ్బందిని బట్టి నువ్వు అలా ఉన్నావేమో. కానీ దేవుడు నిన్ను నడిపించేటువంటి దేవుడై ఉన్నాడు. నీ జీవితంలో నిన్ను బలపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. నీ జీవితంలో నిన్ను కార్యము చేసేటువంటి వాడు మన దేవుడై ఉన్నాడు. మనం ఏ విషయంలో కూడా ధైర్యపడక, భయపడక, దేవుని వైపు చూస్తూ దేవుని సన్నిధిలో మనం ముందుకు నడిపించబడినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యములు మన జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. ఈరోజు నువ్వు భయపడుతున్నావా? దేవుడు నన్ను నడిపించలేకపోతున్నాడు, లేదా నేను నడిపించబడలేకపోతూ ఉన్నానని నువ్వు భయపడకు. దేవుడు నిన్ను సదాకాలము, జీవిత కాలం అంతా కూడా దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీ ప్రతి పరిస్థితిలో దేవుడు నిన్ను నడిపిస్తాడు, నీ ప్రతి శ్రమలో దేవుడు నిన్ను నడిపిస్తాడు, నీ ప్రతి అవసరతలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. ప్రతి ఒక్క దాంట్లో దేవుడు నిన్ను నడిపిస్తూ సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదము దేవుడు నీకు ఇచ్చి సదాకాలము దేవుడు నీకు తోడయుంటూ దేవుడు నిన్ను నడిపించును గాక. ప్రార్థించుకుందామా? ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. ఈ యొక్క నాయన తండ్రి, ఉదయకాల సమయంలో నీ వైపు మేము చూస్తున్నాం. నీ సన్నిధిని, ప్రసన్నతను ప్రతి ఒక్క బిడ్డపై ఉంచండి నాయన. కోరాహు కుమారులు రాస్తూ ఉన్నారు, ప్రభువా, నువ్వు సదాకాలం మాకు దేవుడవై ఉన్నావు, మా జీవిత కాలం అంతా నువ్వు మమ్మల్ని నడిపిస్తావని. ప్రభా, అయ్యా, నువ్వు మా దేవుడవు గనుక, నువ్వు మమ్మల్ని నడిపించే దేవుడవు గనుక
నిత్యము నీ సన్నిధి మాకు తోడయించండి. ఏ బిడైతే నాయన దేని విషయమై నీ సన్నిధిలో ప్రార్థిస్తుందో, నడిపించబడాలి అని ఆశపడుతూ ఉందో దేవా నువ్వు నడిపించమని ప్రార్థిస్తున్నా. నీ ఉన్నతమైనటువంటి కృపా, నీ కార్యము, నీ సన్నిధి నిత్యము ప్రతి ఒక్క బిడకి తోడయించి దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును ప్రియరక్షకుడినైనా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ యొక్క ప్రార్థన నీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.